తులారాశి జాతకులకి గోచారిత్య జూన్ మాసపత్తుల భాగంగా త్రిగ్రహ కూటమి సంభవిస్తుంది. కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధభావన సంచారం అంతా కూడా జరగబోతుంది. తులారాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు వల్ల విశేషమైన రాజయోగాలు పడబోతున్నాయి. అదృశ్య యోగం తీసుకుంటుంది. ఊహించిన సంఘటనల వల్ల మీకంతా కూడా జీవితంలో మార్పు చూస్తారు. సంఘంలో గౌరవం పెరగడం కానీ రాజయోగ ప్రాప్తి అవ్వడం కానీ ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ధన యొక్క కార్యక్రమం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కావున శుక్రుడు అనుకూలత వల్ల, బృహస్పతి అనుకూలత వల్ల, అంగారకుడు అనుకూలత వల్ల మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గృహయోగ ప్రాప్తి కానీ, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వీకులకు ఆస్తి అంతా కూడా స్థిరత్వం లభించడం కానీ, తోట దేశంలో మీ యొక్క ఆస్తిలంతా కూడా తగాదల్లో ఉన్న దగ్గర మీకు అంతా కూడా విజయాలు లభించడం కానీ జరుగుతుంటాయి. ప్రధానంగా చూసుకుంటే స్వల్పమైన దోషం ఏంటంటే శనీశ్వరుడు, రాహు ఇక్కడ కేతు అంతా కూడా లభించదు. స్వల్పంగా దోషకారిగా ఉన్నారు కావున నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి ఉంటుంది. ప్రయత్నించండి కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, నూతన వ్యక్తులు పరిచయం వల్ల అదృశ్యయోగం పట్టడం కానీ ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటుంటారు. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటాయి. విహారీ యాత్రకి అంతా కూడా జరుగుతుంటారు. మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా బదిలీతో ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అనారోగ్య సూచనలో కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. దోష నివారణార్థం మీరు పరమేశ్వర ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమం ఆచరించండి. రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహు గ్రహానికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించండి. శనీశ్వర దోష నివారణకి పిల్లలు దానం తీసుకోవడం, బృహస్పతి ప్రీతికరంగా శనిలో దానం చేసుకోవడం వల్ల రాజ్యకి ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష విక్రంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవానుడు ప్రీతికరంగా పెసర్లో దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం, వ్యాపారంలో లాభాలు, వ్యాపారంలో మీకు కష్టాల నుంచి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు కానీ సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది. హోమ్ లోన్స్ సిద్ధించడం కానీ జరుగుతుంటాయి. ప్రధానంగా వ్యాపారంలో అభివృద్ధి కానీ, స్థిరాస్తి లాభాలు కానీ, గృహయోగం కోసం మీకంతా కూడా లోన్స్ అంతా కూడా సిద్ధించడం కానీ ఉంటాయి. విశేషమైన పుణ్యయోగం అంతా కూడా సిద్ధించబోతుంది. దివ్యమైన యోగం అంతా కూడా గ్రహకారకత్వాల ద్వారా గ్రహయోగ మార్పు వల్ల మీకంతా కూడా సిద్ధించబోతుంది. గోచారించే గ్రహయోగాలంతా కూడా మంచి శుభమైన గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ గృహంలో కానీ, దేవాలయంలో కానీ ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మిక దేవి శాంతి పూజలంతా కూడా ఆచరించండి. దివ్యమైన అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారి కరుణా కటాక్ష వికులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగ్రాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు భయాల నుంచి నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా నరఘోష ఎక్కువగా ఉంటుంది కావున నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. మహాకాళి దేవాలయంలో కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగం ప్రాప్తి కావడానికి కూష్మాండ దానం, తెల్ల గుమ్మడికైనంత కూడా దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం పట్టదు. అనుమతి శ్రీరాముతాయన శ్రీమాత్రేమ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీకారకుడు, బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం, ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల మీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిరలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతరత్నాలు ఆచరించండి. ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. తిలతరత్నాలు, శాతకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా ఇక్కడ జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూస్తుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజ్య ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నల్లదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల
రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పాలన చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్నంతా కూడా పాలన చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాణంతో యజ్ఞమోహమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణాకటాక్ష మీకులంతా కూడా మేషాది ద్వాదశ రాత్రుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోని మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహ దోష నివారణార్థం చండీ సప్తశతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించుకుని గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాసుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మకర రాశి జాతకులంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి ధర్మం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పగలరు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృశ్య యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితం ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దూతాయన నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి పరిహారం ఆచరించాడో ఇన్ని దోషాంతర వశాత్తులు పెట్టడం నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యంలో దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తానాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యుగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసం ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. నమస్తే శ్రీరామ్.